పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ఓవరాల్ 2026 అంటే 2026వ సంవత్సరం మొత్తం కూడా జనవరి నుంచి డిసెంబర్ వరకు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి అన్ని గ్రహాల యొక్క స్థితిని ఆధారంగా చేసుకొని అత్యంత లోతైన విశ్లేషణాత్మకమైనటువంటి జ్యోతిష దృష్టితో ఇది మీకు అందిస్తున్నాను. కానీ జనరల్గా వార్షిక ఫలితాలంటే ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఆదాయ వ్యయాలు కూడా ఆశిస్తూ ఉంటారు. జనరల్గా ఆదాయ వ్యయాలు ఎప్పుడూ కూడా మనం ఉగాదికే చెప్పుకుంటాం. ఉగాది నుంచే మారతాయి మనకి ఆదాయ వ్యయాలు. కానీ ఆదాయ వ్యయాలను ప్రధానంగా మీరు బేస్ చేసుకోకూడదు. కారణం ఏమిటంటే ఉగాది ఏ రోజున ఏ వారం అయితే ప్రారంభమవుతుందో ఆ వారం ఆధారంగా ఆ సంవత్సరం యొక్క ఆదాయ వ్యయాలు మొత్తం కూడా నిర్ణయించబడతాయి. ఇక్కడ ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం తీసుకుంటే 2, వ్యయం తీసుకుంటే 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఇక్కడ కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే కుంభరాశి వారి జీవితాన్ని మార్చేటటువంటి కొన్ని పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రధానంగా తీసుకుంటే కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటటువంటి సమయంగా మారబోతుంది. ఎవరైతే కుంభరాశిలో జన్మించినటువంటి వారు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారో వారు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఈ జనవరి 1వ తేదీ నుంచి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి జనవరి 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఉన్న పరిస్థితిని కనుక పరిశీలిస్తే కుంభరాశి వారికి మీ రాశికి పంచమ స్థానంలో గురుడు సంచరిస్తూ ఉంటాడు. ఈ పంచమ స్థాన ప్రభావం అంటే బుద్ధి, సృజనాత్మకత, పిల్లలు, విద్య, కొత్త ఆలోచనలు అన్నీ కూడా వీటన్నిటిలో కూడా ఒకేసారి కదలటం మొదలు పెడతాయి. గత కొన్ని సంవత్సరాలుగా మీరు చాలా విషయాలు లోపలే ఆలోచించి వదిలేశారు. కానీ 2026వ సంవత్సరం ఆ ఆలోచనలు అమలు చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. శని మీనరాశిలో సంచరించేటటువంటి సమయంలో కుంభరాశి వారికి ఆర్థిక పనులు, ఆర్థిక విలువలు, బాధ్యత, స్వీయ నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్ ఇవి చాలా ఇంపార్టెంట్గా మారబోతూ ఉన్నాయి అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే స్వీయ నియంత్రణ నేర్పించేటటువంటి కాలంగా కూడా ఉండబోతూ ఉంది. అలానే రాహుకేతు గ్రహాలు 2 కూడా జనవరి నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు మీ జన్మరాశిలోని రాహువు 7వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతున్నది. కానీ డిసెంబర్ 5వ తేదీ నుంచి కనుక పరిశీలిస్తే ఈ రాశి వారికి కొందరికి ఎదుగుదల కనిపిస్తూ ఉంటుంది, విదేశీ యోగం కూడా కనిపిస్తూ ఉంటుంది, కొందరికి మాత్రం అహంకారం కూడా కనిపించే అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో కేతువు మీకు అంటే డిసెంబర్ 5 వరకు కనుక తీసుకుంటే కేతువు సింహరాశిలో సంచరించేటటువంటి సమయంలో కొన్ని సంబంధాలు ఊహించినటువంటి విధంగా విడిపోయే అవకాశాలు వస్తాయి. కాబట్టి అటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించండి. ఇది జీవితాన్ని అంటే ఇది నష్టంగా చూడకుండా జాగ్రత్త పడినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. 2026వ సంవత్సరం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే కుంభరాశి వారికి నేను ఎవరో నాకు నేనే తెలిసేటటువంటి సంవత్సరంగా మార్చేసింది అనేటటువంటి భావన కలుగుతుంది. తరువాత విద్య, సాఫ్ట్వేర్, టెక్నాలజీ, పోటీ పరీక్షలు వీటన్నిటికీ కూడా ప్రతిభకు దారి తెరుచుకునేటటువంటి కాలంగా ఈ సంవత్సరం ఉండబోతుంది. విద్యార్థులైనటువంటి కుంభరాశి వారికి 2026వ సంవత్సరం అత్యంత కీలకమైన సంవత్సరంగా ఉండబోతుంది. గురుడు పంచమ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో చదువులో తెలివితేటలు, గ్రాస్పింగ్ పవర్ కూడా బాగా పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. గతంలో కష్టంగా అనిపించినటువంటి విషయాలు ఇప్పుడు సులభంగా అర్థమవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఫైనాన్స్, ఇంజనీరింగ్, డేటా సైన్స్ మొదలైనటువంటి విషయాలను సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఎలక్ట్రానిక్స్, రీసెర్చ్, ఇన్నోవేషన్ రంగాలలో విద్యార్థులకు గొప్ప గొప్ప అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలు రాసేటటువంటి వారికి 2026వ సంవత్సరం చివరి దశకు చేరుకుంటారు. అంటే 2026వ సంవత్సరంలో మంచి ఫలితాన్ని పొందుతారు. అలానే చెప్పాలంటే జనవరి, మే మధ్య కనుక తీసుకుంటే మానసికమైన ఒత్తిడి ఉన్నప్పటికీ జూన్ తర్వాత గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే ఆ ఫలితాలు మీకు కనబడటం ప్రారంభమవుతాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి 2026వ సంవత్సరం
క్రియేటివిటీ ప్లస్ టెక్నికల్ స్కిల్స్ ఈ రెండు కలిస్తే, క్రియేటివిటీ ప్లస్ టెక్నికల్ స్కిల్స్ ఈ రెండు కనుక కలిస్తేనే గొప్ప గొప్ప విజయాలు సాధించే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే జనవరి మే మధ్య కొత్త ప్రాజెక్టులు కూడా వస్తాయి. ఇంకా టెక్నాలజీ నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. జూన్ తర్వాత విదేశీ క్లయింట్స్ కానీ, రిమోట్ వర్క్ కానీ, ఆన్సైట్ అవకాశాలు కానీ బలపడుతూ ఉంటాయి. ఈ సంవత్సరం తెలివైన వారికి మాత్రమే కాదు, నిరంతరం నేర్చుకునే వారికి, నిరంతరం శ్రమపడే వారికి కూడా గొప్ప ఫలితాలు ఇచ్చే సంవత్సరంగా మారబోతూ ఉంది. తర్వాత ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది, వ్యాపార పరంగా ఎలా ఉంటుంది, వ్యవసాయదారులకు ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క ఎదుగుదల ఏ విధంగా ఉంటుందంటే వీళ్ళందరి యొక్క ఎదుగుదల కూడా చాలా స్పష్టంగా కనిపించేటటువంటి సమయంగా ఈ సంవత్సరం ఉండబోతుంది. ఉద్యోగస్తులైనటువంటి కుంభరాశి వారికి ఈ 2026 సంవత్సరంలో ఎదుగుదల చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాహువు కుంభరాశిలోను, అలానే కుంభరాశిలో ఉండటం వల్ల మీ పని శైలి కానీ, అంటే మీరు పనిచేసే విధానం కానీ, అలానే ఆలోచన విధానం కానీ పూర్తిగా మారబోతుంది. మీరు చేసే పనిని అందరూ కూడా చాలా డీప్గా గమనిస్తూ ఉంటారు. మంచి అయినా చెడు అయినా, అది మీరు మంచి చేసినా చెడు చేసినా, అందుకే ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి నిర్ణయం కూడా కుంభరాశి వారికి చాలా కీలకం కాబోతుంది. జనవరి మే మధ్య పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న అదే కాలంలో మీ విలువను నిరూపించుకుంటారు. జూన్ 1 తర్వాత గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో ప్రమోషన్ కానీ, జాబ్ చేంజ్ కానీ, మెరుగైన ప్యాకేజ్ కానీ, అధికార బాధ్యతలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకు 2026 సంవత్సరం కొత్త ఐడియాలు లాభాన్ని ఇస్తాయి. టెక్నాలజీ, స్టార్టప్లు, ఆన్లైన్ బిజినెస్, కన్సల్టెన్సీ, ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ మొదలైనటువంటి రంగాలలో ఉన్నటువంటి వారికి ఇది ఒక గొప్ప సంవత్సరంగా ఉండబోతుంది. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆధునికమైన పద్ధతులు, యంత్రాల వాడకము లాభాన్ని ఇస్తాయి. సంప్రదాయ పద్ధతులతో పాటు కొత్త ఆలోచనలు కనుక కలిపినట్లయితే బ్రహ్మాండమైన దిగుబడి వచ్చి బ్రహ్మాండమైన లాభాన్ని కూడా పొందుతారు. తరువాత కుటుంబ పరంగా ఎలా ఉంటుంది, వివాహ పరంగా ఎలా ఉంటుంది, ప్రేమ సంబంధాలు ఎలా ఉంటాయి మొదలైన వీటన్నిటిలో కూడా ఈ 2026 సంవత్సరం ఒక స్పష్టత వచ్చేటటువంటి సంవత్సరంగా ఉండబోతుంది అని చెప్పాలి. ప్రధానంగా తీసుకుంటే 2026 సంవత్సరంలో కుంభరాశి వారికి జీవితంలో ఒక స్పష్టత తీసుకొచ్చే సంవత్సరంగా మారబోతుంది. కేతువు సింహరాశిలో సంచరించేటటువంటి సమయంలో వివాహ సంబంధాలు కానీ, భాగస్వామ్యాలు కానీ, అలానే ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి అస్పష్టత మొత్తము కూడా తొలగిపోతుంది. నిజమైన సంబంధాలు నిలబడతాయి, అవసరం లేని సంబంధాలు దూరం అయిపోతాయి. వివాహం కాని వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహ యోగం ఉంటుంది. ముఖ్యంగా జూన్ తర్వాత అవకాశాలు అనేటటువంటి బలపడతాయి. ఇక్కడ కూడా కుంభరాశి వారికి ఇగో సమస్యలు ఉంటే ముందే మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరమని చెప్పాలి. డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకర రాశిలోకి వెళ్ళటం వలన మీకు ఏం జరుగుతుందంటే ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి. పిల్లల చదువు విషయంలో మీరు భవిష్యత్తు ప్రణాళిక మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. ప్రేమ సంబంధాలలో ఉన్న వారికి సంవత్సరం అంతా కూడా నిజాయితీ అనేటటువంటిది మీకు ఒక పరీక్షా కాలంగా మారుతూ ఉంటుంది. కానీ మాటల కన్నా కూడా చేతలు చాలా ముఖ్యము. తర్వాత వీరికి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, ఆధ్యాత్మికమైనటువంటి పరిణతి ఏ విధంగా ఉండబోతుందని కనుక మనం పరిశీలించినట్టయితే ఆర్థికంగా 2026 సంవత్సరం కుంభరాశి వారికి మంచి అవకాశాల సంవత్సరంగా ఉండబోతుంది. అయినా ఖర్చులపై నియంత్రణ చాలా అవసరం. శని మీనరాశిలో ఉండటం వల్ల ఆదాయం వ్యయం మధ్య సమతుల్యత చేసుకుంటూ ఉండాలి. సమతుల్యత నేర్చుకోవాల్సి వస్తుంది. జనవరి మే మధ్య ఖర్చులు ఎక్కువైనా జూన్ తర్వాత మీ యొక్క ఆదాయం స్థిరపడుతుంది. డిసెంబర్ 5వ తేదీ తర్వాత ఖర్చులు మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సేవింగ్స్ అనేటటువంటివి కుంభరాశి వారు ఖచ్చితంగా చేసుకొని తీరాలి. ఆరోగ్యపరంగా నరాల సంబంధిత సమస్యలు, నిద్రలేమి, మానసిక ఒత్తిడి రావచ్చు. యోగా, ధ్యానం, నడక మొదలైనటువంటి వాటి వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఆధ్యాత్మికంగా 2026 సంవత్సరం కుంభరాశి వారికి గొప్ప మార్పు తీసుకొస్తుందని చెప్పాలి. జూన్ 2వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ మధ్యలో యమునా నది పుష్కరాలు కూడా ప్రారంభమవుతాయి. ఎందుకంటే గురుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన వెంటనే యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆ యమునా నది పుష్కరాలలో స్నానం చేసి
దాన ధర్మాలు నదీ స్నానాలు చేసి కొన్ని మంత్రజపం చేయటం వలన మంచి శాంతిని పొందుతారు. ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఏమనుకుంటారంటే 2026వ సంవత్సరం నాకు గొప్ప విలువను నేర్పించింది అని అనుకునేటటువంటి విధంగా ఉండబోతుంది. ఓవరాల్గా కనుక పరిశీలిస్తే 2026 మొత్తం కూడా కుంభరాశి వారికి ఆలోచన, దానికి తగినటువంటి చర్యలు, దానికి తగినటువంటి గుర్తింపు, ఆత్మవిశ్వాసం అనే జీవన పరివర్తనతో కూడినటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం ఉండబోతుంది. ఇవి కుంభరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.